కాకినాడ జిల్లా తుని మండలం వెంకటాపురం గ్రామంలో గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా టీడీపీ యువ నాయకుడు పప్పు నవీన్ బ్రదర్స్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ సుమారు 2000 మందికి అన్నప్రసాద వితరణ చేశామని, సహాయ సహకారాలు అందించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆదివారం అంగరంగ వైభవంగా తీన్మార్ డప్పులతో, డీజే డాన్సులతో, పలు సాంస్కృతిక కార్యక్రమాలతో శ్రీ సిద్ధి వినాయకుడు నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. అన్నప్రసాదం స్వీకరించడానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తగిన ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మామిడి నరసింహమూర్తి, కమిటీ సభ్యులు పప్పు నాగేశ్వరరావు, పప్పు అప్పారావు, పప్పు సత్యనారాయణ, పప్పు లోవరాజు, పప్పు పాండురంగారావు, పప్పు దుర్గాప్రసాద్, పప్పు రాజు, పప్పు రాంబాబు, పప్పు చినరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రసాదాన్ని అందరూ కూడా స్వీకరించాలని మనం కోరుకుంటున్నాను. రేపు ఈ వినాయకుడు వైరాగ్యం ఉండాలండి. రేపు అందరూ కూడా మీరు సపోర్ట్ చేయాలండి. మన పరువులో మహా అన్న సందర్భంగా కార్యక్రమం ప్రారంభమైంది కాబట్టి అలయన్స్ కాకినాడ వివేకానంద క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ సభ్యులు సిహెచ్ ప్రసాద్ కుమార్తె తపస్వి పుట్టినరోజు వేడుకలు గాంధీనగర్లో గల ఆర్ఫనేజ్ గర్ల్స్ హాస్టల్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొదటగా విప్లవ వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించి విద్యార్థినులందరికీ అలంకరణ వస్తువులు, స్నాక్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అలైవనం శ్రీనివాసరావు, అలయన్స్ డిస్టిక్ గవర్నర్, విశిష్ట అతిథిగా డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. మరియు గవర్నర్ ఏరియా రిప్రజెంటేటివ్ అలై కె సతీష్, డిస్టిక్ జాయింట్ సెక్రటరీ అలై బి గోపిరెడ్డి, వివేకానంద క్లబ్ సభ్యులు అలై భవానీ, అలై వెంకట్, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. భగత్ సింగ్ 117వ జయంతి సందర్భంగా సిఐటియు రైతు సంఘం ఆధ్వర్యంలో ఇంద్రపాలెం బ్రిడ్జ్ వద్ద గల భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలివెల వీరబాబు, తిరుమల శెట్టి నాగేశ్వరరావు మాట్లాడుతూ 23 ఏళ్లకే స్వాతంత్ర్యం కొరకు
ఉరికంబం ఎక్కి ప్రాణాలను వదిలిన నిస్వార్థ స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ అని కొనియాడారు. నేడు రాజకీయాలు, కులమతం, లడ్డూల చుట్టూ తిప్పుతూ సమాజ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, చదువుకున్న యువతకు పని కల్పిద్దామనే ధ్యాసే లేకపోవడం శోచనీయమని, ప్రజలు మత రాజకీయాల్లో కొట్టుకుపోకుండా పాలకులకు బుద్ధి చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ విజయ్ కుమార్, ఉదయ్ భాస్కర్, కిరణ్ కుమార్, ఏడుకొండలు, భద్రం, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా విప్లవ వీరుడు యువకిషోరం భగత్ సింగ్ 117వ జయంతి జరుగుతున్నది. 1907 సెప్టెంబర్ 28వ తేదీన పంజాబ్ రాష్ట్రం లాయల్పూర్ జిల్లా బంగ్లా అనే గ్రామంలో జన్మించారు. 1931 మార్చి 23వ తేదీన లాహోర్ సెంట్రల్ జైల్లో భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల్ని బ్రిటిష్ ప్రభుత్వం కర్కశంగా ఉరితీసింది. 23 ఏళ్ల వయసులో ఈ దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన వీరుడు భగత్ సింగ్. భగత్ సింగ్ జీవించిన కాలం నాటికి మన దేశంలో సంపూర్ణ స్వాతంత్రం గురించి పెద్దగా చర్చ జరగలేదు. అహ్మదాబాద్ కాంగ్రెస్ మహాసభల్లో 2 కమ్యూనిస్టులు హస్రత్ మొహానీ, స్వామి కుమారానంద సంపూర్ణ స్వాతంత్రం తీర్మానం ప్రవేశపెట్టారు. భగత్ సింగ్ యొక్క గొప్పతనం ఏంటంటే ఆనాటికి బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్రం పొందిన తర్వాత ఎలాంటి వ్యవస్థ ఉండాలో ఆయన ఊహించాడు. అప్పటికే అక్టోబర్లో రష్యా విప్లవం జయప్రదం కావడం, సోషలిస్ట్ సమాజం కార్మిక కర్షక పునాదిగా నిర్మించుకోవడం, అటువంటి వ్యవస్థ భారతదేశంలో నిర్మాణం కావాలి. కార్మిక కర్షకుల పునాదిగా ఏర్పడినటువంటి వ్యవస్థే ఈ సమాజంలో ఉన్న సమస్త సమస్యలకి పరిష్కారం అని ఆయన చెప్పడం జరిగింది. భగత్ సింగ్ నిరంతర అధ్యయనశీలి. ఆయన కుర్తాలో ఎప్పుడు ఏదో ఒక పుస్తకం ఉండేదని, నిరంతరం అధ్యయనం చేస్తూ ఉండేవారని ఆయన గురించి రాసిన రచనలో మనకు అర్థమవుతుంది. ఈరోజు విద్యార్థి లోకానికి డివైఎఫ్ఐ పిలుపు ఏమిటంటే తమ వ్యక్తిగత అభివృద్ధి కోసం నిరంతరం చదువుతూనే ఈ సమాజం గురించి, ప్రపంచం గురించి, భారతదేశ చరిత్ర గురించి ఈరోజు విద్యార్థులు చదవడం ద్వారా భగత్ సింగ్ లాంటి మహనీయుల స్ఫూర్తిని మనం నింపుకొని మన దేశాన్ని సమసమాజం దిశగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆనాడు బ్రిటన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భగత్ సింగ్ లాంటి వీరులందరూ ప్రాణాలు అర్పించారు. కానీ ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాదం, IMF, ప్రపంచ బ్యాంకు పేరుతో షరతులు విధించి కార్మిక కర్షకులకి, కష్టజీవులకి ఎనలేని ఇబ్బందులు తీసుకొస్తున్నారు. కాబట్టి ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఈ దేశంలో విద్యార్థి యువకులు నిలబడాలని డివైఎఫ్ఐ పిలుపునివ్వడం జరిగింది. ఆ విధంగా భగత్ సింగ్కి నివాళులు అర్పించడానికి, ఆయన గురించి తెలుసుకోవడానికి అందరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. భగత్ సింగ్ విగ్రహానికి ఈరోజు 117వ జయంతి జరుపుకుంటూ ఉన్నాం. భారతమాత ముద్దుబిడ్డ భగత్ సింగ్ 23 సంవత్సరాలకే ఈ దేశం కోసం, ఈ దేశంలో విముక్తి రావడం కోసం ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వాళ్ళ యొక్క ఈరోజు జయంతి, భగత్ సింగ్ జయంతిని జరుపుకుంటున్నాం. కాబట్టి మన రైతు సంఘం నాయకులు తిరుమలశెట్టి నాగేశ్వరరావు గారు, అలాగే CIT నాయకులు వీరబాబు గారు, మాజీ సర్పంచ్ చంద్రపాలెం, వీరిద్దరిని కూడా పూలమాల వేయవలసిందిగా కోరుతున్నాం.